మిత్రమా, ఓ తండ్రి చివరి రోజుల ఆవేదన ఏంటో చెప్పనా? చిన్న అలసిపోయాను, నీరస పడిపోయాను, ముసలివాడిని అయిపోయాన్రా. దయచేసి నన్ను అర్థం చేసుకో. బట్టలు వేసుకోవడం కష్టంగా ఉంది, అందుకే తువ్వాలేదు చుట్టుకుంటున్నాను. గట్టిగా కట్టుకోలేనురా, అందుకే తొలగిపోతూ ఉంటుంది. కసురుకోకు, అన్నం తింటున్నప్పుడు చప్పుడు అవుతుంది. చప్పుడు కాకుండా తినలేను, అందుకే అసహించుకోకురా. నీ చిన్నితనంలో నువ్వు కూడా ఇంతే కదా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోరా. బట్టలు సరిగ్గా వేసుకునేవాడివి కాదు, అన్నం కూడా అంతే పెద్దగా శబ్దం చేస్తూ తినేవాడివి. ఒకే విషయాన్ని పదే పదే చెప్తుంటున్నాను, విసుకోకు. స్నానం చేయడానికి ఓపిక ఉండదు, చెయ్యలేదని తిట్టదురా. నువ్వు కూడా చిన్నప్పుడు స్నానం చెయ్యమంటే ఎంత ఏడ్చేవాడివో గుర్తుందా? తినాలని లేనప్పుడు తినలేను, విసుకోకు. కీళ్ళ నొప్పుల్రా, నడవలేను. ఈత కర్రతో నాతోనే ఉండాలి, లేనప్పుడు నీ చెయ్యి అందించే నడిపించు. నీకు నడక వచ్చే వరకు నేను అలాగే నీ వేలు పట్టుకొని నడిపించాను కదరా. అందుకేనేమో ముసలి వాళ్ళు పసి వాళ్ళతో సమానం అంటారనుకుంటా. ఏదో ఒకరోజు నాకు బ్రతకాలని లేదు, చనిపోవాలని ఉందని అంటాను. అప్పుడు కోపం తెచ్చుకోకురా చిన్న. అర్థం చేసుకో, ఈ వయస్సులో బ్రతకాలని ఉండదు, కానీ బ్రతక తప్పదు. ముసలివాణ్ణి కదా. కంపు కొడుతున్నానని అసహ్యంగా చూడకు, దగ్గరకు తీసుకొని కూర్చోరా. నీ చిన్నప్పుడు నువ్వు ఎలా ఉన్నా నేను కూడా అలాగే నీ దగ్గరికి వచ్చి తీసుకునేవాడిని. నువ్వు అలా తీసుకుంటే ధైర్యంగా, ఆనందంగా, హాయిగా నవ్వుతూ చనిపోతాన్రా చిన్న అని ఓ తండ్రి తన చివరి రోజుల్లో తన కొడుకుతో ఇలా బాధపడుతూ అన్నాడంట. మిత్రమా, తల్లిదండ్రులకు మించిన దైవం మనకు వేరొకటి లేదు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చెయ్యొద్దు మిత్రమా. వారు ఉండేటప్పుడు కంటే లేనప్పుడే వారి విలువ మనకి బాగా తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఈరోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాను. నేను ద్రాక్ష పండ్లు కొనటానికి మార్కెట్కి వెళ్ళాను. నేను కిలో ఎంత అంటే అతను కిలో 80 రూపాయలు సార్ అని చెప్పాడు. పక్కనే విడివిడిగా ఉన్నది ద్రాక్ష పళ్ళను చూశాను, అవి కూడా అలాగే అడిగాను. వీటి ఖరీదు ఎంత అని. అప్పుడు ఆ ద్రాక్ష పళ్ళ అతను 30 రూపాయలు సార్ కిలో అన్నాడు. ఇది ఎంత తక్కువగా ఎందుకు అని నేను అడిగాను. సార్, అవి కూడా మంచివే, కానీ అవి గుర్తు నుంచి విడిపోయాయి, అందుకే అంత తక్కువ రేటు అని. అప్పుడు నాకు అర్థమైంది, సమాజము, సంఘము మరియు కుటుంబం నుంచి విడిపోతే మన జీవితం కూడా సగానికన్నా తక్కువగా పడిపోతుంది అని. దయచేసి మీ కుటుంబం, మీ సమాజం మరియు మీ మిత్రులను ఎప్పుడు కూడా టచ్లోనే ఉండండి మిత్రమా. డబ్బుంటేనే ఇష్టపడే వాళ్ళు ఎందరో ఉంటారు, కానీ నువ్వు కష్టాల్లో ఉన్నా కూడా నిన్ను ఇష్టపడే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళు నీకు జీవితాంతం తోడుగా ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకో మిత్రమా. నీ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా నీ వాళ్ళే అని మోసపోకు. ఒక్కసారి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడి చూడు, వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది. ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమను పంచు, అది నీ జీవిత గమ్యానికే దారి చూపిస్తుంది. నీ కన్నీటికి ధైర్యాన్ని నేర్పు, కష్టం కూడా నీకు దాసోహం అవుతుంది మిత్రమా. మిత్రమా, నీ అందమైన జీవితానికి 6 సూత్రాలు. మొదటిది, నీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో నీకు అనవసరం. ఇక రెండవది, సమయం అన్నిటినీ మాన్పుతుంది. సమయానికి సమయం ఇవ్వండి మిత్రమా. 3,
నువ్వు తప్ప నీ ఆనందానికి ఇంకొకరు ఎవరు కూడా కారణం కాదు. ఇక 4వది, మీ జీవితాన్ని ఇంకొకరితో పోల్చుకోకండి. వాళ్ళ జీవిత ప్రయాణం ఎంత క్లిష్టంగా ఉందో మీకు తెలియదు కదా. ఇక 5వది, మరి ఎక్కువగా ఆలోచించకండి మిత్రమా. సమాధానాలన్నీ కూడా తెలిసే ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇక 6వది, ప్రపంచంలోని కష్టాలన్నీ మీవి కావు కాబట్టి హాయిగా నవ్వండి. ప్రశ్నించే గొంతు లేకపోతే ప్రతివాడు మనల్ని శాసించేవాడే అవుతాడు. మిత్రమా, ఐశ్వర్యం అంటే ఏంటో చెప్పన. తల్లిదండ్రులను రోజు చూడడం. 2, అనుకూలవతి అయిన భార్య లేదా భర్త ఉండడం. 3, చెప్పిన మాట వినే సంతానం ఉండడం. 4వది, రుణాలు లేకపోవడం. 5, అవసరానికి తగ్గ ధనం ఉండడం. 6, ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండడం. 7, మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండడం. 8, 10 మందిలో గౌరవించబడడం. ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే. మిత్రమా, దేని విలువ దానిదే. ప్రపంచంలో బలమైనది ఇనుము. ఇది అన్నిటినీ కట్ చేస్తుంది. ఇనుము కంటే బలమైనది అగ్గి. ఇనుము కంటే బలమైనది అగ్గి. ఇది ఇనుమును కరిగింపజేస్తుంది. అగ్గి కంటే బలమైనది నీరు. ఇది అగ్నిని ఆర్పివేస్తుంది. నీరు కంటే బలమైనది మనిషి. నీటినే త్రాగిస్తాడు. మనిషి కంటే బలమైనది మరణం. ఇదే మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. అర్థమైందనుకుంటా. మిత్రమా, సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదల్లేకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. అర్థమైందనుకుంటా. నీకు కూడా మంచి అవకాశం వస్తుంది మిత్రమా. అసలు బాధపడొద్దు. కోయిల కూడా ఓపిక పడితే వసంతకాలంలో కూస్తుంది. నీ సమయం వచ్చినప్పుడు అందరూ నిన్నే చూస్తారు. పక్షికో అవకాశం ఇచ్చిన ఆ భగవంతుడు నీకు ఇవ్వడా చెప్పు. కష్టం ఎప్పుడు ఉండదు, సంతోషం రాక మానదు. వచ్చే వరకు కష్టాలను ఓర్చుకో, సంతోషాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి మిత్రమా. అబద్ధం ఎప్పుడు మరికొన్ని అబద్ధాలను తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే దానికి ధైర్యం ఎక్కువ. మిత్రమా, మూర్ఖురాలైన మహిళ తన భర్తను బానిస చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. కానీ తెలివైన మహిళ తన భర్తను రాజుని చేసి ఆ రాజుకి తను రాణిగా ఉంటుంది. కాదంటారా. నారదముని ఓసారి శ్రీకృష్ణుని అడిగాడు, ప్రభు, ఈ మనుషులంతా ఎల్లప్పుడూ దుఃఖంలో ఎందుకుంటున్నారు అని. శ్రీకృష్ణుడు అద్భుత జవాబు, ప్రతి మనిషికి ఆనందాలు ఉన్నాయి, కానీ ఎవరికి వారు ఇంకొకరి ఆనందాన్ని చూస్తూ ఓర్వలేక దుఃఖిస్తూ ఉంటారు. భరించడం నేర్చుకుంటే బతకడం చాలా సులభం మిత్రమా. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం తెలిస్తే మనశ్శాంతి తప్పకుండా వస్తుంది. మిత్రమా, జీవిత సత్యం ఏంటో చెప్పనా. మనిషికి మరణం విచిత్రమైనది. ఇంటి నిండా ఆస్తులున్న కోటీశ్వరుడు అసలు మరణం ఎందుకు వస్తుందో అని ఏడుస్తున్నాడు. అది ఇంటి నిండే కష్టాలు ఉన్న పేదోడు చావు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనిషి ఎక్కడ గెలిచిపోతాడో, ఎక్కడ అలిసిపోతాడో ఈ చివరికి తెలియదు. మట్టిలోకి మాత్రం మనశ్శాంతి లేకుండా వెళ్తున్నాడు. ఒక సమస్య ఎదుర్కొనే సమయంలో అదే మన ప్రతిభ కనిపిస్తుంది. నీ వలన ఒక్క ఇల్లాలు బాధపడినా, నీ వలన ఒక ఆడది బాధపడినా, నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా, నువ్వు ఎన్ని తపస్సు చేసినా ఆ
శోకం నిన్ను మృత్యువు రూపంలో కబలిస్తుంది. అందుకని ఆడవాళ్ల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళొద్దు. మిత్రమా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడు కొత్త విషయాలు తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. ఒడ్డుకు కూర్చున్న వాడు 100 చెబుతాడు, కానీ ఇదే వాడికి తెలుసు తన బలం ఎంతో, తాను ఏం చెయ్యాలో అని. కాదంటారా? ఏ స్త్రీ అయితే పరపురుషులతో సంబంధం పెట్టుకుందో తాను ఈ 3 పనులు ఎల్లప్పుడూ కూడా చేస్తూనే ఉంటుంది. మొదటిది, భర్తకి ఎప్పుడు అబద్ధాలే చెప్తూ ఉంటుంది. 2, ఎప్పుడు తన గురించి చాలా స్వార్థంగా ఆలోచిస్తుంది. 3, కుటుంబ గౌరవం గురించి అస్సలు పట్టించుకోదు. కాదంటారా? ఏ శక్తుల్లో ఏ శక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింత సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.